జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే విస్పృహ సర్వకామేభ్యో యుక్తః ఇత్యుచ్యతే తదా. ఇది శ్లోకం. దీని ప్రకారంగా వినియతం చేయాలి, నియమించాలి. దేన్నంటే చిత్తాన్ని. చిత్తం అంటే మనసులో ఉండేటువంటి ఒక సంచి. ఆ సంచి సంస్కారాలను పోగేసుకుంటూ ఉంటుంది. ఆ సంస్కారాలు లోపల ఉన్నవి ఉండకుండా తగిన సమయం వచ్చిన తర్వాత బయటకు వచ్చి బర్న్ అవుతాయి. అలా బర్న్ అయినప్పుడు మనకి సంతోషం కానీ దుఃఖం కానీ పరిణమిస్తూ ఉంటుంది. ఈ పని చేసే ఈ చిత్తం అనే సంచిని వినియతం, నియమించాలి. అంటే దాని ముడి ఒక్కసారి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇక నీకు కొత్త సంస్కారాలు నేనేమి ఇవ్వట్లేదు, కొన్ని నిమిషాలు అంటే 2.5 నిమిషాల సేపు కాస్త ఆగు అలాగా అని చెప్పి ఆ చిత్తాన్ని నియమించి ఆత్మ సంస్థం చేయాలి. చేసి విస్పృహ డిస్కనెక్ట్ చేయండి. దీన్ని సర్వకామేభ్యో, అన్ని ఇంట్రెస్టులని కూడా ఒకసారి డిస్కనెక్ట్ చేయండి. చెవి వినడానికి ఒక ఇంట్రెస్ట్ని బయట ఉంచుతుంది. ఆ శబ్దేంద్రియానికి చెప్పుకోవాలి, నువ్వు 2.5 నిమిషాలు నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఇంకా నువ్వేం వినకు అని. అలాగే మిగతా అన్నిటికీ కూడా చెప్పుకుని ఒకసారి ఆ ధ్యానంలో కూర్చుంటే, అలా చేయగలిగితే ఒక 2.5 నిమిషాలు, ఇక మనకి దాన్నే యుక్త అంటారు. తెలివితేటలు పెరుగుతాయన్నమాట. ఇత్యుచ్యతే తదా అంటే మన బాడీకి సెల్ఫ్ స్కానింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి. ఎలాగైతే కంప్యూటర్స్లో బగ్స్ ఎక్కువైపోయినప్పుడు ఒకసారి స్కాన్ చేస్తాం, స్కాన్ చేస్తే ఆ బగ్స్ అన్నీ కూడా తీసేస్తుంది ఆ స్కానింగ్. ఆ విధంగా చేసినప్పుడు కంప్యూటర్ యాక్టివ్గా పనిచేస్తుంది. లేకపోతే ఆ బగ్స్ ఉండిపోతే మనం ఒక కమాండ్ ఇస్తే అది రెండో కమాండ్ తీసుకుంటుంది, లేకపోతే మాట వినదు, మనం చెప్పినట్టు చేయదు కంప్యూటర్. ఈ బాడీ కూడా అంతే. ఈ బగ్స్ పెరిగిపోయినప్పుడు ఇది మన మాట వినదు. అప్పుడు ఈ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ డైలీ ప్రాక్టీస్లో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటాం. లేదా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్తాం, మన హ్యూమన్ కంప్యూటర్ని ఆ డివైన్ కంప్యూటర్ ఒక్కసారి స్కాన్ చేసి వదిలేస్తుంది కొన్ని సెకండ్స్లో. దాంతో ఈ బగ్స్ అన్నీ క్లీన్ అయిపోయి ఆ మనిషి ఉత్తమ స్థితులు పొందుతూ ఉంటాడు. బయటకు వచ్చాక ప్రశాంతంగా ఉంటాడు, చేసే వ్యాపారాలను ఇంకా అద్భుతంగా చేసుకుంటూ ఉంటాడు, అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. అందులోకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అంటే అక్కడే దేవతలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యి మనకి సహకరిస్తారు. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ స్కానింగ్ సిస్టంలో ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు కూర్చొని ఈ శ్లోకంలో చెప్పిన విధంగా చేస్తాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం.